అన్న ప్రస్తుతం గత 18 నెలలుగా కల్తీ లడ్డుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్నటువంటి రచ్చ చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వైసీపీలు సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత సిట్టు వాళ్ళనేదో వాళ్ళు ఏం తప్పు చేయలేదు అన్నట్టుగా నివేదిక ఇచ్చింది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి సిట్టు నివేదికలో ఏముంది, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ నెయ్యితో చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హిందూ బంధువుల ఆధ్వర్యంలో కూడా నెయ్యికి నిరసనగా చాలా నిరసన జరిపారు. అదే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసులో సుప్రీంకోర్టు కూడా ఇవాళ సిట్టు తేల్చింది ఏంటంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే, అనేక రసాయనాలు కలిపి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పి సిట్టు కూడా తేల్చింది. అయితే మన ఈ బుర్రన్న వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే కల్తీ జరిగిందని చెప్పింది వాస్తవమే, కానీ జంతువుల కొవ్వు కలపలేదని చెప్పి ఏదో సంబరపడి సంకలు గుద్దుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. కల్తీ అంటే కల్తీయే. అది పెద్ద ఆయనతో పెట్టుకున్నారు. పెద్ద ఆయనతో పెట్టుకోబట్టి ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం అయ్యారు. మళ్ళీ దాన్ని బుకాయించి మేమేం చేయలేదు, ఏం చేయాలంటే ముందు ఫస్ట్ బాల్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. కల్తీ జరిగిందని చెప్పి ఎప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రోజు వీళ్ళు చేయాల్సిన పని. అయితే సిట్టు కూడా ఇవాళ నివేదిక ఇచ్చింది కాబట్టి ముందు మా డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిని ఇమీడియట్ గా కస్టడీలో తీసుకొని విచారణ చేసి వాళ్ళకి జైలు శిక్ష చేయాలని కోరుకుంటున్నాం. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే ఆరోపణలు లేదంటే ఆధారాలతో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ మాట్లాడినప్పుడు తిరుపతి వెళ్ళి చేతిలో హారద పెట్టుకుని నేను ఏ తప్పు చేయలేదు, నేను దేనికైనా సిద్ధం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈ రోజు సిట్టు క్లియర్ గా 60 లక్షల లీటర్ల కెమికల్స్ తో నెయ్యిని తయారు చేసి 20 కోట్ల లడ్డులు తయారు చేశారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఎందుకని వాళ్ళు రావట్లేదు? కరుణాకర్ రెడ్డి అనేవాడు హిందువు అయితే ప్రమాణాలకు భయపడేవాడు. ఒక తప్పు చేసి కూడా ప్రమాణం చేస్తే నా కుటుంబం కాకుండా నా వంశమే పెద్ద ఏదో చేస్తాడని చెప్పి భయపడేవాడు. కానీ కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక క్రిస్టియన్స్, వైవి సుబ్బారెడ్డి అనే క్రిస్టియన్స్, దానికి అధ్యక్షుడు అయి ఉన్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్. వాళ్ళకేం భయం ఉండే వాళ్ళు తప్పు చేసినా కానీ సిట్టు ఇప్పుడు తేల్చింది కదా, మరి ప్రమాణం చేశాడు కదా, మరి తప్పు చేయలేదు అన్నాడు, మరి తప్పు చేసిందని చెప్పి చేశాడు కదా, ఇప్పుడు దానికి సమాధానం కరుణాకర్ రెడ్డి చెప్పాలి. అందుకని ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పడం సిట్టు తేల్చింది కూడా అదే. అందువల్ల ఆయన ఇద్దరిని ఇమీడియట్ గా కస్టడీలో తీసుకోవాల్సి కోరుతున్నాం. ఇప్పటికే చూస్తా ఉన్నాం వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి చూసాం. భూమన కరుణాకర్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు అరెస్ట్ అవుతున్నట్టు చూసాం. ఇంత జరుగుతూ ఉన్నా ఏ తప్పు చేయలేదు, కూటమి నాయకులే మా పైన తప్పు వేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎలా మాట్లాడగలరు? ఇప్పుడు దొంగనే దొంగ అంటే వాడే మళ్ళీ తెలుగు దిగు నువ్వు కూడా దొంగ అంటాడు. ఈ దొంగ అసలు వీళ్ళు కాదు, వాళ్ళ అనుచరులు వాళ్ళ కాదు, అసలు మెయిన్ వాళ్ళే. ఈ భూమా కరుణాకర్ రెడ్డిని ఒకరిని వీరేశ్వరరెడ్డి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిన సందర్భం ఉందండి. ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా ఎంకన్నా భక్తులకి ఇబ్బందికరమైన వార్త చేసిన పని వాళ్ళది. అంతే దాదాపు 20 కోట్ల లడ్డులు కల్తీ జరిగిందంటే మామూలు విషయం కాదు. 60 లక్షల కల్తీ నెయ్యి జరిగిందంటే మామూలు విషయం కాదు. పాపం ఎంతమంది భక్తులు తీవ్ర మనోవేదనకి అడ్డారో. హిందువులు కానీ వేరే అందరూ కానీ ప్రభుత్వాన్ని ఎక్కడ పంపించారు అక్కడ పంపించేశారు. ఇప్పటికైనా క్షమాపణ కోరుకొని చట్టానికి సరెండర్ అయిపోవాల్సింది కోరుతున్నాం. వైసీపీ నేతలు తప్పు చేశారు, కల్తీ నెయ్యి చేశారు, ప్రజలు మొత్తుకుంటున్నారు. సిట్టు కూడా తేల్చింది, సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. కల్తీ కెమికల్స్ లో కల్తీ నెయ్యి అని చెప్పేసి వచ్చింది. నెయ్యి బదులు కెమికల్స్ కలిపి వాడారు, ప్రజలు భక్తుల్ని మోసం చేశారు. ఈ విషయం కోర్టుకు తెలియపరిచినా కూడా వీళ్ళు పదే పాట్లో దొరికినా కూడా నేను దొంగను కాదు, బీరువా తాళాలు తీసుకొచ్చి మీ ఇంటికి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మారే ప్రసక్తి కూడా వీళ్ళకి కనిపించడం లేదు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా బతికి బట్ట కట్టినట్టు కనిపించలేదు. నుంచి చూసుకున్నా కూడా 7 కొండలు 2 కొండలు అన్న వాళ్ళు ఏమైపోయారో కూడా తెలుస్తుంది. ఈ కల్తీ లడ్డు విషయంలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు ఇలా సూత్రధారి, అసలు నాయకుడైనటువంటి వీళ్ళ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి చేసిన నాటకమే ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కల్తీ నెయ్యి పెట్టేసి తిరుమల పవిత్రని నాశనం చేశారన్నమాట వీళ్ళు. ప్రధానంగా అంటే ఒక్కొక్కటిగా అన్ని బయటికి వస్తా ఉన్నాయి. ఎవరెవరు దగ్గర 36 మంది 37 మంది ఈ కేసులో ఉంటే దాదాపు 12 మంది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకుల పేర్లే సిట్ అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఈ విధంగా క్లియర్ గా కల్తీ 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి తయారైంది, 20 కోట్ల లడ్డులు తయారయ్యాయని చెప్పి సిట్టు చెప్తా ఉంటే మేమేం తప్పు చేయలేదని చెప్పి మొన్న అలిపిరి మెట్లు కరిగి శుద్ధి చేసినటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు. అసలు కనీసం వైసీపీ నాయకులకి వెంకటేశ్వర స్వామి మెట్లు ఎక్కే అర్హత ఉందంటారా? ఈ కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా టీం అంతా కూడా ఏంటి కల్లబల్లి మాటలు చెప్పేసి ప్రజలను నమ్మించాలి, భక్తులను నమ్మించాలని కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు ఏంటి. అందుకని చెప్పేసి వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు. ఈ టీం అంతా కూడా దాచుకోవడం ప్రకాణం అనే విషయంలో కూడా ఎట్లా చేసుకొచ్చారు. ఏ ఒక్కటి సందు దొరికిందంటే వీళ్ళకి దోపిడీ. ఇన్ని విషయాలు దొరికినా కూడా పొరపాటున ఎవరైనా అధికారులు అప్రూవల్ గా మారారంటే వాళ్ళు మరుసటి రోజు ఉండరు. ఏ వాయిదాకి వెళ్లే రోజు పాటిగా ఏదో జరుగుతుంటది. మన సీఎం గారు మనం చూసాం. ఇటువంటి పొరపాటున ఎవరన్నా అప్రూవల్ గా మారి మేము వాస్తవాలు చెబుతాం, మేము దీని వెనక పలానా వాళ్ళు ఉన్నారని తెలిస్తారంటే వాళ్ళు మరుసటి
రోజులు వెళ్ళిపోతున్నారు ఏంటి. అందుకని అధికారులు కూడా జాగ్రత్త వహించి, అధికారులు వీళ్ళందరూ కూడా అది జాగ్రత్త వహించి ఈ అసలు దోషుల్ని క్షేత్రంలో పెట్టాలని కోరుకుంటున్నారు. తిరుమల పవిత్రని చంద్రబాబు నాయుడు గారు భక్తులు కాపాడుకుంటున్నారు. నేను ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశం అనేది రెండు రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారినటువంటి అంశం. అటు వైసీపీ మేము తప్పు చేయలేదని చెప్పి మా పైన లేనిపోయిన అబండాలు వేశారని చెప్పి టీడీపీ వాళ్ళు గత 5 సంవత్సరాలు తిరుపతిని అపవిత్రం చేశారని చెప్పి టీడీపీ వాళ్ళు. అసలు ఏంటి, మీరేమనుకుంటున్నారు? తిరుపతి పుణ్యక్షేత్రం అనేది చాలా మనకి అందరూ ఏదన్నా పెద్ద క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే అది తిరుపతి ఒకటే అని అంటారు. తిరుపతి లడ్డు విషయంలో కల్తీనే కలకోకుండా సుప్రీంకోర్టు, హైకోర్టులు మొత్తం జడ్జి మరి కల్తీ కలిసింది అది జంతువులు కలవేవాలు కలిసినవి అని అంటున్నారు. వీళ్ళేమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదలిగే ఆ విషయం దగ్గరికి వచ్చేదలితే ఆవులోనే కల్తీ కలిసిందని చెప్పుకొస్తున్నాడు ఆయన. ఆవు ఇచ్చే తను తిన్న గడ్డి వల్ల కల్తీ కలిసిందని అంటున్నాడు. ఇప్పుడు ఆవు కానీ గేదె కానీ పాలల్లో స్వచ్ఛమైన నెయ్యిలో కల్తీ కలవడానికి ఉండదు. వాళ్ళు చేసిన తప్పుని గత 5 ఏళ్లుగా వాళ్ళు చేసుకున్న తప్పులన్నిటిలో కూడా సమర్థించుకుంటూ పోతూ ఒక్క తిరుపతి దేవస్థానం విషయంలోనే కాదు ప్రతి గుడుల్లో కూడా. కానీ గత గవర్నమెంట్ 5 ఏళ్ల పరిపాలనలో జనాలు అన్ని రకాలుగా ప్రతి దాంట్లో కల్తీనే. ఒక తిరుపతి లడ్డు విషయమే కాదు, తిరుపతి లడ్డు విషయమే కానీ మద్యం విషయంలోనే కానీ ప్రతి విషయంలో కల్తీ జరుగుతూనే ఉంది. వాళ్ళు చేసిన ప్రతి తప్పును కూడా ఆ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తానే ఉన్నారు. వాళ్ళు ఏ తప్పును ఎప్పుడు ఒప్పుకోలేదు. గత కొద్ది రోజులుగా చూస్తాను వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా తిరుపతి పైన మా పైన కూటమి నాయకులు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పి సిట్టు చెప్పింది. మేమేం తప్పు చేయలేదు అని చెప్పి వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా సిట్టు నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఎక్కడైనా ఇచ్చిందా? తప్పు చేయిందే వాళ్ళకి ఎందుకు అంత ఆందోళన, వాళ్ళకి అంత భయము, ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు తప్పులు చేయటం ఆనవాయితీ, భజన చేయటం అంతకన్నా ఎక్కువ చేస్తారు. దానిలో వాళ్ళు చేసినటువంటి తప్పు అనేది ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు నివేదికలో తేలింది. వాళ్ళు ఏం చేశారు, ఎంత చేశారు, ఎలా చేశారు, ఎవరి మీద నెట్టారు, వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరు అనేది అందరినీ బయటికి తీశారు. ఇంకా భయపడి మేము చేయలేదు మా మీద నిందలేస్తున్నారు, ఇది అమానుషం అనేది చెప్పుకుంటాం. వాళ్ళకి విఘ్నత అనేది ఏ విధంగా ఉందో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రధానంగా చిట్టు చాలా క్లియర్ గా చెప్తా ఉంది ఇచ్చినటువంటి నివేదికలు. 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని చెప్తా ఉంటే మేమేం చేయలేదు, కూటమి నాయకులే మా పైన ఆరోపణలు వేస్తా ఉన్నారని చెప్పి దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మాట్లాడుతూ ఉన్నారంటే ఎలా చూడొచ్చు? నిప్పు లేదే పొగరాదు. వాళ్ళు చేయిందే ఈ అవినీతి అనేది ఆ రోజునున్నటువంటిది విధానానికి ఈ రోజునున్నటువంటి విధానానికి ప్రజలే సాక్ష్యం. ప్రజల్లో ఎవరిని అడిగినా ఎవరి నోట విన్నా ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి లడ్డు ప్రసాదాలు ఈ రోజున ఇప్పుడు దేవస్థానం వాళ్ళు పెట్టేటటువంటి ప్రసాదాలు ఎంత వేరియేషన్ ఉందో ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు పట్టుకుంటే లడ్డు ఊడిపోయేది, ఇవాళ నెల రోజులైనా లడ్డు అలాగే ఉంటది. మరి దాని యొక్క ప్రాధాన్యత, దానికి ఉన్నటువంటి విధానము, వాళ్ళు చేసేటటువంటి లోపం అనేది ఏందనేది కూడా ప్రజలందరూ గమనించారు. ఇంకా తప్పుడు ప్రచారం చేసుకున్నా కూడా ప్రయోజనం లేదనేది మేము చెప్పేటటువంటి విధానం. గత 5 సంవత్సరాల్లో మనం చూస్తా ఉన్నాం ఒక్కొక్కటిగా తిరుపతి కేంద్రంగా వస్తున్నటువంటి అవినీతులు అక్రమాలు చూస్తూ ఉన్నాం. శాలువాల కేసు కానివ్వండి, పరకామణి కేసు కానివ్వండి, లడ్డు కేసు కానివ్వండి, లేదంటే బంగారం దొంగతనం కేసు కానివ్వండి, ఇలా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటే వైసీపీకి సంబంధించిన కొంత సోషల్ మీడియా బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎన్నో చారిత్రాత్మకమైన గుళ్ళు కట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎలా చూడొచ్చు? ఇది కట్టడం అనేది వాళ్ళకి తెలుసు. అసలు వాళ్ళు ఇటుకి రాయి పెట్టాడన్న కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? కట్టడాల్లో కట్టడం గానీ ఏదైనా చేయటం గానీ అది ఒక చంద్రబాబు నాయుడు గారికే అది దక్కింది. ఏదైనా ఈ రాష్ట్ర అభివృద్ధి అన్నా గానీ ఆయనే. వీళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారం ప్రతి ఒక్కటి కూడా వాస్తవం. అది వాస్తవంగానే ఇది వెలుగులోకి రాదు. ఇంత సోషల్ మీడియాలో వాళ్ళ పేటీఎం బ్యాచ్ ని పెట్టుకొని వాళ్ళు చేసేటటువంటి విధానం తప్పుడు విధానం. దాన్ని నుంచైనా మానుకొని ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీగా బతకడం అనేది నేర్చుకోవాలనేది కూడా మనవి. ప్రధానంగా ఇప్పుడు ఈ కేసు విషయంలో మేము కల్తీ చేయలేదు, మా నాయకుడు మంచోడు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నెయ్యి అంతా కూడా బోలేబాబా డైరీ నుంచి తీసుకొస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. బోలేబాబా డైరీలో ఒక ఆవు కూడా ఒక గేదె కూడా లేని పరిస్థితులు ఆ నెయ్యి అలా వచ్చిందంటారు. ఏమండి, దొంగోడికి 4 దారులు ఉంటాయి. వాళ్ళు యాడ్ నుంచి వచ్చింది ఏం తెచ్చింది అనేది వాళ్ళకి తెలీదా? ఇప్పుడు కల్తీ నెయ్యి అనేది ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చింది అనేది పూర్తిగా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ నాయకులందరికీ. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ లేనిపోయిన అపోహలతో మా మీద బురద జరుగుతున్నారని అధికార పక్షం మీద కూటమి మీద చేసేటటువంటి తప్పుడు ప్రచారమే తప్ప వాళ్ళు చేసింది ప్రతి ఒక్కటికి తప్పేనని ప్రతి ఒక్క సామాన్య మానవుడు సైతం తెలుసు. ఇవాళ మీరు ఇప్పటికి కూడా మీరు చేసిన విధానాలను ఒప్పుకోవట్లేదంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరనేది కూడా మేము తెలియపరుస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అల్పిరి మెట్లు కడగటం కానివ్వండి, లేదంటే శుద్ధి కార్యక్రమాలు చేయడం చూసాం కదా. నిన్న సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత మా పైన ఏ తప్పు లేదని చెప్పి సిట్టు చెప్పిందని చెప్పి వైసీపీ నాయకులే వెళ్ళి అల్పిరి మెట్లు కడిగి మేము శుద్ధి చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతాం.
ఉన్నటువంటి ఏమంటాడు, నేను దొంగను కాదని నేను దొరన అంటాడు. గుమ్మడికాయ దొంగ ఎవడు అంటే భుజాలు తడుకునేది ఎవడు? దొంగోడే. అలాగే వీళ్ళ పరిస్థితులు. ఇవాళ వాళ్ళు పోయి ఇవాళ శుద్ధి చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేసినటువంటి తప్పు అనేది పూర్తిగా అక్షరాల నివేదికలో కనపడింది. వాళ్ళ తప్పుడు విధానాలనే అసలు క్షమించరానటువంటి. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా ఏదైతే లడ్డు అంశం సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతా ఉంది. సిట్టు నివేదిక ప్రకారం మేము తప్పు చేయలేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నటువంటి. నిజంగా అసలు ఏంటి సిట్టు నివేదికలో వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చిందా? వైసీపీ క్లీన్ చిట్ అనేది వాళ్ళు రసాయనాలు కలిపారు. నెయ్యి అయితే వాడలేదు కంపల్సరిగా. ఈ పామ్ ఆయిల్ నుంచి తీసిన ఈ రసాయనాలు కలిపి మళ్ళీ దానిలో కొన్ని కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డు తయారు చేసి ఆ తిరుపతి లడ్డుకి మాత్రం అన్యాయం చేశారు వైసీపీ ప్రభుత్వం కంపల్సరిగా. ఎక్కడి నుంచి అయితే వీళ్ళు నెయ్యి కొన్నారు ఆ బోలే బాబా డైరీకి సంబంధించి, అక్కడ వాళ్ళకి ఒక ఆవు కూడా లేనటువంటి పరిస్థితి, వాళ్ళ అక్కడ ఒక గేదెలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎలా నెయ్యి తాగలిగారు? ఎలా వాళ్ళకి అది ఇవ్వగలిగారు? అదే ఆవులు గేదెలు లేకుండా పామ్ ఆయిల్ ఇవన్నీ చూసుకొని దానిలో రసాయనాలు కెమికల్స్ కలిపి ఈ బోలే బాబా డైరీ నుంచి కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేసుకొని దాన్ని లడ్డు కల్తీకి చేశారు వాళ్ళు. క్లియర్ గా సిట్టు నివేదికలో క్లియర్ గా చెప్తా ఉన్నాను. 60 లక్షల లీటర్లు, 20 కోట్ల లడ్లు, 250 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మేమేం తప్పు చేయలేదని చెప్పి నిన్న అలిపిరి మెట్లకి వెళ్ళి శుద్ధి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు. ఏంటి ఎలా చూడొచ్చు? తప్పు చేసి మేము తప్పు చేయలేదని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అసలు మన హిందువులకి ఎంతో పాపం చేసినట్టే వాళ్ళు లడ్లు తయారీ విషయంలో అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుపతి కేంద్రంగా మరి వైసీపీ నాయకులు ఎలా చూశారు దాన్ని అంటే ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి, తిరుపతిలో లడ్డు అవినీతి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, పరకమ్మల్లో దొంగతనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి, బంగారం పోయినటువంటి పరిస్థితి, అన్ని మత ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితి. అసలు వైసీపీ దృష్టిలో తిరుపతి అంటే ఎలా ఉందంటే అసలు తిరుపతి పైన కొండ పైన అన్యమత ప్రచారం బైబుల్ తీసుకొని కూడా తిరిగారు. వాళ్ళని పట్టుకున్నారు కూడా మరలా. అయినా కానీ వీళ్ళు మా వాళ్ళు కాదు మేము కాదు అది అని చెప్పేసి వాళ్ళు దొంగ నాటకాలు ఆడి తప్పించుకుంటూ జరుగుతుంది. వాళ్ళు తప్పు లేదనుకుంటారు కాబట్టి తప్పు కప్పుకొచ్చుకోవడం కోసం తప్పు లేదని చెబుతారు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను తప్పు చేశాను చెప్పుకోరు కదా. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఎక్కడం హిందువుల మీద మనోభావాలు దెబ్బతీయడం ఎలా అనేసి ఆలోచన చేశారు. అది మొదలు పెట్టింది ఏంటంటే తిరుపతి దేవస్థానం ద్వారా మొదలు పెడితే హిందువులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అదే విధంగా హిందువుల్ని ప్రాధాన్యత ఇచ్చేది లడ్డు మీద వాళ్ళు కల్తీ నెయ్యి మొదలు పెట్టారు. కల్తీ నెయ్యి దానికి ప్రత్యేకమైన ఒక కమిటీ వేయటం, దాని ద్వారాగా వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకురావటం, ఆ వ్యక్తిని అడ్డు పెట్టి వీళ్ళు కథ నడిపి మొత్తం దానిలోంచి దాదాపుగా 250 కోట్ల పైన వీళ్ళు హవాలా రూపంలో డబ్బులు ఇచ్చేశారు. అంటే వీళ్ళు కల్తీ నెయ్యి చేయటమే కాదు, హిందూ మనవాళ్ళ దెబ్బతీయడంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి చేసిన పని. మన వాళ్ళు దెబ్బతీయటం కాదండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆరాధ్య దైవంగా కొలిసేది వెంకన్న. ఈ రోజు వెంకన్న కూడా ఈ రోజు హిందువుల్ని విధంగా ఏ విధంగా వాళ్ళని మనోభావాలు దెబ్బతీయడం కాదు, హిందువులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొదటి అడుగు ఎక్కడ మొదటి అడుగు అక్కడ వేశారు. ప్రధానంగా ఇక్కడ సిటీ కమిషన్ బాగా చెప్తా ఉంది 60 లక్షల లీటర్లు 20 కోట్ల లడ్లు తయారు చేశారు ఆ కల్తీ నెయ్యి అని చెప్తా ఉంటే దాన్ని మాట్లాడకుండా మా తప్పు లేదని చెప్పింది, మేము పశువులకు కొవ్వు వాడలేదు, ఎముకల కొవ్వు వాడలేదు అని చెప్పి దీన్ని మాట్లాడుతూ ఉన్నారు తప్ప మేము తప్పు చేయలేదు. ఏదైతే ఈ కల్తీ రసాయనాల గురించి కానీ తయారు చేసినటువంటి 20 కోట్ల లడ్ల గురించి కానీ వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు చేసిన తప్పుని దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు పశువులు కొవ్వు వాడలేదు అన్నారు. పోయినసారి ఏం చెప్పారు? ఆవు పాల నుంచి మేము వెన్న తీసాము, ఆవు పాలు సరిగ్గా పాలు ఇవ్వలేదు, ఆవు సరిగ్గా మేలేదు, దాని ఒంట్లో బాగోక సరిగ్గా పాలు ఇవ్వలేదు, దాని మూలనే అది వచ్చింది అన్నారు. ఈ రోజు ఎందుకని ఆ మాట చెబుతున్నారు అంటే వీళ్ళు ఏంటంటే ఏది చేసినా గానీ ప్రతి ఒక్కడ కూడా హిందువుని దెబ్బతీసే విధంగా చేశారు. ఇప్పుడు 2 లక్షల లడ్లు 20 కోట్ల లడ్లులోని వాళ్ళు దాదాపుగా ఎంతమంది తినంటారండి? ఈ 5 ఏళ్ళు ఎంతమంది తినంటారు? అంటే ప్రతి ఒక్కరు హిందువు తినాలి, ఇబ్బంది భ్రష్టు పట్టించాలి హిందువుల్ని అని ఒక ఆలోచన విధంగా చేశారు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే హిందువులని లడ్డు చేశారండి, ఆవు దానా మొయ్యలేదని ఒకసారి చెప్పారు. ఈ రోజు కొవ్వు కలపలేదని చెప్తారు. రేపు పొద్దున అసలు మేము నెయ్యే పంపించలేదు, దాని అంతటికి అదే క్యానుల్లో వచ్చింది, దేవుడికి పంపించారు ఎవరు అని చెబుతారు. ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. క్లియర్ గా సిట్టు నివేదికలో చెప్తా ఉంది ఏదైతే గత 5 సంవత్సరాల్లో తయారు చేసినటువంటి 20 కోట్ల లడ్లు ఒక్క చుక్క కూడా నెయ్యి వాడలేదు, ఒక్క చుక్క కూడా పాల క్వాంటిటీ లేదు అని చెప్పి చెప్తా ఉంటే దాని గురించి మాట్లాడకుండా కూటమి వాళ్ళు మా పైన బురద చల్లుతా ఉన్నారు, జనసేన నాయకులు మా పైన బురద చల్లుతా ఉన్నారు అని చెప్పి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీన్ని ఏంటి? కూటమి వాళ్ళు జనసేన వాళ్ళు మా మీద బురద చల్లుదానికి అంటున్నారు. ఏమన్నా కోర్టు ఏమిచ్చింది? నివేదిక ఏమిచ్చిందండి? కల్తీ జరగలేదని చెబుతున్నారు వీళ్ళు. కోర్టు ఏమిచ్చింది నివేదిక? దీంట్లో ఏం ఆయిల్ కలిసింది ఇచ్చింది అని కెమికల్స్ రసాయనాలు కలిపి హిందువులు మనోభావాలు దెబ్బతీస్తూ చంపడం కోసం ఒక ఉద్దేశం ఏంటండి? అని హిందువులను చంపడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. అంటే వీళ్ళు కేవలం దేవుణ్ణి కూడా ఒక బిజినెస్ మైండ్ తో చేశారు. హిందూ ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి వెంకన్నను కూడా వీళ్ళు బిజినెస్ మైండ్ తో ఆలోచన చేసి బిజినెస్ చేశారు తప్పితే హిందువులు మనోభావాలు దెబ్బతీయాలి, మనం ఆ విధంగా హిందువుని ఆరాధ్య ఎలా డెవలప్ చేయాలని
ఆలోచన చేయలే వీళ్ళు. మొదటి కారణం ఏంటంటే వీళ్ళు ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నా అదే రకంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. ప్రధానంగా అన్న, ఈ గతంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిర్భావ రోజు దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏ రోజు కూడా లేనన్ని ఆరోపణలు గత 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి నాయకులు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి. కల్తీ నెయ్యి అంశం కానివ్వండి, శాల్వాల కేసు అంశం కానివ్వండి, పరకామణి దొంగతనం కేసు కానివ్వండి, బంగారం దొంగతనం కేసు కానివ్వండి, అన్నమేత ప్రచారాలు కానివ్వండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే గత 5 సంవత్సరాల్లో ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళపైన వచ్చినటువంటి ఆరోపణలు 1-2 కదా. అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో తిరుపతి అంటే ఏ విధంగా కనిపిస్తాం? ఏమంటే దేవుడిని ఎవరైనా అన్నం పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? ఎవరైనా గుడి టెంపుల్కి వెళ్తారు. టెంపుల్ ఇంట్లో వేసుకోరు సెట్టింగ్. తిరుపతి వెంకన్న ఉన్న అక్కడ ఉన్న సెట్టింగ్, మండపాలని సెట్టింగ్ ఇంట్లో వేసుకుంటున్నారు. కనకదుర్గమ్మ సెట్టింగ్ ఇంట్లో వేసుకుంటున్నారు. తీర్థం ఇచ్చామని చెప్పేసి ఏంటంటే ఫిల్టర్ వాటర్ కిల్లి వాటర్ డబ్బా వేస్తే తాగినట్టు తాగి పక్కన పోస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే హిందువుల మీద ఒక లడ్డు ఒకటి డిష్యూలో చుట్టూ పక్కన పెడతాం. ఎవరు ఇచ్చినా ఇంత ముక్క నోట్లో పెట్టుకుంటారు. ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంతవరకు ఏది కూడా ఇలా జరగల. ఇదే వీళ్ళు ఏంటంటే హిందువులు కాదు, హిందువులు మాకు వద్దండి, వాసన హిందూ ఓటు బ్యాంక్ మాకు వద్దు, మా ఓటు బ్యాంక్ మాకు ఉంది అంటే హిందువులు మనుషులు కాదు, వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వరకు మేము మనుషులు అనేసి ఒక హిందువుల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు వెళ్తున్నారు. మెయిన్ పాయింట్. ఇంకో విషయం, తిరుపతి సెట్టింగ్ ఎవరైనా, ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎక్కడైనా ఏ ఇంట్లోనే వేసుకున్నారు సెట్టింగ్ లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు అంటే గుడ్లకి రావడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికర వాతావరణం. ఏంటంటే హిందువులకి అనేది మేము ఉన్నాము, కరెక్ట్గా ఉన్నాము, మేము చేస్తున్నాము అనే ఒక విధానం తీసుకొస్తున్నారు తప్పితే వేరేది ఏమీ లేదు. హిందువులు దెబ్బతీయడం ధ్యేయంగా పెట్టుకున్నారు. అదే విధంగా కల్తీని ఏది చేశారో ఆ కల్తీని 100% చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు తిన్నారు. అదే విధంగా బంగారం తాపడం కూడా మేము 9 పొరలు వేసాం. 9 పొరలు కాదు సార్, వాళ్ళు వేసిన 2 పొరలు లేదా 3 పొరలు వేసి ఉంటారు. కానీ దాంట్లో కూడా స్కామ్లు చేశారు. ఎన్నో ఒక్కొక్కటి వెలికి తెస్తుంటే ఒక్కొక్కటి వస్తుంది. ఆ దేవుడు చూస్తూ ఊరుకోరు. హిందువులు గతంలో అన్నారు, ఏది 7 కొండలు వద్దు, నీకు 3 కొండలు కావాలన్నారు. 2 కొండలు సరిపెట్టుకోండి, 3 కొండలు కాదు 2 కొండలు సరిపెట్టుకోండి అన్న. ఇవాళ రోజున ఏమైందండి, దేవుడు అన్ని చూస్తుంటారు. ఏ లెక్క ఆ రోజే లెక్క తెలుస్తూనే ఉంటారు ఆ దేవుడు అనేది. తిరుపతిలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు తలపాగా కట్టుకుని పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. ఏది సీఎం గారు సతీ సమేతంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి స్వామివారికి సమర్పించుకుంటారు. ఏంటి సీఎం హోదా ఉండే వాళ్ళకి ఇచ్చే గౌరవం అది. పిలిచినా గానీ వస్తారు, కార్డు తీసుకుంటారు, రమ్మని ఆహ్వానిస్తారు. వీళ్ళు రారు. రాకపోగా పట్టు వస్త్రాలు పంపించరు. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు హిందువుల గుడికి కానీ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చింది ఏమీ లేదు. వాళ్ళు బిజినెస్ ఏ రకంగా బిజినెస్ చేసుకున్నామని చూసారు తప్పితే హిందూ దేవాలయాల మీద వాళ్ళు ఒరిగింది ఏమీ లేదు, పెట్టింది కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమల లడ్డు కల్తీ జరిగింది అనేది ప్రజలందరూ తెలుసు, మన రాష్ట్రం ప్రజలకు తెలుసు, దేశం మొత్తం తెలుసు. ఆల్రెడీ ఆ రోజు నిర్ధారించారు, అన్ని వచ్చినాయి. దీంట్లో ఇది నెయ్యే కాదని నిర్ధారణ వచ్చింది. ఆల్రెడీ నిన్నగాక మొన్న కూడా ఒకటి వచ్చింది. అదేంటంటే నెయ్యే కాదు, ఇది పామ్ ఆయిల్ లో లిక్విడ్స్, అనేకమైన లిక్విడ్స్ కల్తీగా కలిపి అయ్యని లడ్డు అపవిత్రం చేశారు అనేది ఒక క్లారిటీగా ప్రజలందరూ తెలుసు. అంత క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా దాంట్లో ఎలాంటిది లేదు. ప్రజలందరూ తెలుసు ఆ కల్తీ నెయ్యి అని. మరి వైసీపీ మాత్రం ఏదైతే ఈ సిట్ నివేదిక వచ్చిన తర్వాత సిట్ లో క్లియర్ గా 20 లక్షల లీటర్ల కెమికల్స్ ని వాడి 20 కోట్ల లడ్డులు తయారు చేశారని సిట్ చెప్తా ఉంటే, మేము దాంట్లో కొవ్వులు వాడలేదు, పశువులకు సంబంధించినటువంటి వ్యర్థాలను వాడలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ కల్తీని ఎందుకని ఒప్పుకోవట్లేదు? వాళ్ళు చేసిన నేరానికి తప్పుకోవాలని ఎన్ని మాటలైనా మాట్లాడతారు. ప్రజలందరూ తెలుసు. ఆల్రెడీ తిరుమలలో కూడా రీసెంట్ గా కరుణాకర్ రెడ్డి ఒక కారును పంపించి వాళ్ళ వైసీపీ వాళ్ళు పంపించి మద్యం బాటిల్ పెట్టారు. అవన్నీ సీసీ కెమెరాలు చూస్తే మొత్తం తేలిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేయాలని చెప్పేసి మద్యం బాటిల్ పెట్టారు. మరి అక్కడే దొరికిపోయారు. ప్రజలందరూ తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. వీళ్ళు దొరికిపోతుంది. వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలే ప్రజలు ఎవరు నమ్మరు. వాళ్ళు కల్తీ అయితే చేశారు. దేనికంటే పామాయిల్ కలపాల్సిన పని ఏంటి? నెయ్యి బదులు 320 రూపాయలకి అక్కడ నెయ్యి అక్కడ దొరికిద్ది, దొరకదో. మరి కల్తీ కలిపినట్టు నెయ్యి కాదని రిపోర్ట్లు వచ్చేసినాయి. నెయ్యి కాకుండా మరి వీళ్ళు పామాయిల్ లో లిక్విడ్స్ కలిపి నెయ్యిలాగా సృష్టించి ఎందుకు చెయ్యాలి? దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లా? ఈ సమాధానం చెప్పాలి దాని గురించి. వాళ్ళు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఈ విధంగా ఇప్పుడు జరిగినటువంటి దాఖలాలు కానీ ఎక్కడా లేవు. గతంలో ఈ అంశం కానివ్వండి, లేదంటే బంగారం పోయినటువంటి అంశం కానివ్వండి, శాలువాల అంశం కానివ్వండి, పరకామని కానివ్వండి, మీరు అన్నట్లుగా మద్యం సీసాలది కానివ్వండి, లేదంటే ఇంకా అన్ని మత ప్రచారాలు కూడా. అంటే అసలు ఏంటి వీళ్ళ దృష్టిలో తిరుపతి ఏ విధంగా కనిపిస్తా ఉంది? అందుకని స్వామివారికి మరి కల్తీ లడ్డు చేశారని స్వామివారికి నచ్చక వాళ్ళకి 11 సీట్లకి పరిమితం చేశారు మన తిరుమల వెంకటేశ్వర స్వామి. మరి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మన దేశం మొత్తం పూజిస్తున్న వెంకటేశ్వర స్వామి. మరి ఆయనకి కోపం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారం లేకుండా 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఇప్పుడు ఇది కూడా ఒప్పుకోకపోతే, క్షమాపణ ప్రజలకు చెప్పకపోతే ఇంకా మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ 11 కూడా రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.